దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, సదాకాలం నేను మీకు తోడైండెదను అని సెలవిచ్చిన యేసుక్రీస్తు శక్తిగల నామంన మీకు శుభములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధి కలిగి దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. మీ కుటుంబం దేవుని చేత, దేవుని ఆత్మ చేత అనుదినము ఆశీర్వదించబడుతుందని నేను బలంగా నమ్ముచున్నాను. అనుదినము దేవుని కనుదృష్టి మీపై, మీ కుటుంబంపై ఉండి మీ చేతి కష్టార్జితం ఆశీర్వదించి సమయమనక అసమయమనక మీ బిడ్డలను భవిష్యత్తును ఆశీర్వదించి దేవుడు ప్రతి సవాలును మీరు ఎదుర్కొంటున్నప్పుడు విజయంనిస్తాడని విశ్వసించాలి. వచనం అదేవిధంగా రోమా 1:14-15 వచనంలో అపోస్తలుడైన పౌలు, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు నేను రుణస్థుడనని సెలవిస్తున్నాడు. సువార్త ప్రకటించుటకు నేను కట్టబడి ఉన్నాను, నేను నాటబడి ఉన్నాను. దేవుని రాజ్యాన్ని కట్టుటకు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, దేవుని రాజ్యాన్ని అనేకులు స్వతంత్రించుకున్నట్లు నేను ఎన్ని కష్టాలైన అనుభవిస్తానని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. నేను కట్టబడి ఉన్నాను అంటే ఇతరులను కట్టుటకు, నాటుటకు ఏ విధంగా అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించుటకు ఆశగలి ఉండడమే కాదు కానీ సవాళ్ళను, శ్రమలను ఎదుర్కొని తనకు కలుగుతున్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నిటిలో కూడా సహిస్తూ భరిస్తూ సువార్త ప్రకటించే విషయంలో తీవ్రత కలిగి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రత్యేకమైన కృపచేత పిలువబడ్డానని అపోస్తలుడైన పౌలు ఒప్పుకొనుచున్నాడు. సువార్త పరిచర్య కొరకు ప్రత్యేకింపబడి ఎన్నిక చేయబడ్డానని తెలిపెను. రోమా 1:7 అపోస్తలుడైన పౌలు 9:15 వచనంలో, 1 తీమోతి 1:12, 2 తీమోతి 1:11 అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నేను పిలువబడ్డానని పౌలు గ్రహించి ఉన్నాడు. సువార్త పట్ల దృఢమైన కర్తవ్యం పౌలు కలిగి ఉన్నాడు. సత్ఫలితంగా క్రీస్తునందు ప్రేమ, రక్షణానందం అనుగ్రహించబడుతుందని గ్రహించెను. ఇది రుణము తీర్చుటకు యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాప విమోచన కొరకు, మన కొరకు పాపగ్రాహి అయి సిలువలో మన కొరకు మరణించి మరణ ముళ్ళును విరిచి మనకు తన మహిమ ద్వారా విడుదల, విమోచన ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా సువార్త కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని బ్రతుకుటి క్రీస్తే చావైన మేలని తన తుది శ్వాస వరకు దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కీర్తిస్తూ, మరి దేవుని మహిమపరిచే పాత్రగా మనకి కనిపిస్తుంటాడు. కాబట్టి మనము కూడా కడ్డ వరకు నమ్మకస్తులై ఆయన రాజ్య వారసులుగా, ఆయన సొత్తుగా ఉండాలని కోరుతున్నాను.